హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. రైల్వే అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. గ్రూప్ డీకి సంబంధించి 32,000కు పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దామండి. అంతకంటే ముందుగా ఈ రైల్వేకి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు మన దిల్షుక్నగర్ బ్రాంచ్లో మీరు ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. మీరు దిల్షుక్నగర్ బ్రాంచ్కి రావచ్చు. మీకు దానికి సంబంధించిన నెంబర్స్ కూడా మీకు కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు డీటెయిల్స్, మీకు అప్లికేషన్ డేట్స్ అంటే 22 జనవరి, మీకు 22 జనవరి ఆల్రెడీ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిపోయిందండి. అండ్ 22 ఫిబ్రవరి వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఓవరాల్గా మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఎగ్జాక్ట్లీ 32,438 వేకెన్సీస్ ఉన్నాయండి. 32,438 వేకెన్సీస్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకు ఏజ్ వచ్చేసి మనకి ఏంటంటే 18 to 36 ఇయర్స్ అండి. బేసిక్ ఏంటంటే అంతకుముందుకు మనకు 18 to 33 ఇయర్స్ ఉండేది. యాజ్ పర్ కోవిడ్ రిలాక్సేషన్ మనకు 3 ఇయర్స్ పెంచడం వల్ల 18 to 36 ఇయర్స్ అనేది మనకు ఏజ్ ఉంటుందన్నమాట. అయితే ఇందులో కూడా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు +3 36 + 3 మనకి ఏంటంటే 39 ఇయర్స్ అవుతుందన్నమాట. అదేవిధంగా 36 + 5 ఎవరికంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 41 ఇయర్స్ ఉంటుంది. సో ఇది మేజర్గా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. అయితే ఇక్కడ మనకు శాలరీ ఎంత వస్తుంది సార్ అని చెప్పి ఉంటుంది. యాజ్ పర్ 7th CPC ప్రకారం మనకి ఏంటంటే 18,000 మనకు ఇనిషియల్ పే ఉంటుందండి. 18,000 అయితే మనకు ఇనిషియల్ పే ఉండడం జరుగుతుంది. ఇది యాజ్ పర్ 7th CPC. అయితే ఓవరాల్గా మనకి ఏంటంటే 14 టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి. ఓవరాల్గా మనకు ఇక్కడ మెన్షన్ చేసా చూడండి. ఓవరాల్ మొత్తం కూడా మనకు 14 రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది. అసిస్టెంట్ SNT అండ్ అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ TL అండ్ AC. సో ఇవన్నీ కూడా అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు ఎక్కువ ఉన్నాయండి. ఇందులో పాయింట్స్ B అండ్ ట్రాక్మెన్ కూడా ఉండడం జరిగింది. ఈ 14 కైండ్ ఆఫ్ పోస్టులు అన్నీ కూడా మనకి ఏంటంటే ఓవరాల్గా 32,428 వేకెన్సీస్, 32,438 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, ఇది మొత్తం 14 రకాల పోస్టులు ఇవి. ఓకే, ఇందులో నెక్స్ట్ మనకి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ముందుగా ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు క్వాలిఫై అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట. ఇది కూడా క్వాలిఫై అయితే నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అసలు ఎలా ఉంటుంది? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే మీకు 90 మినిట్స్లో మీరు 100 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ 100 క్వశ్చన్స్కి వచ్చేసి మీకు అంటే జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో మనకు రైల్వే ఎగ్జామ్స్ అంటే ఎక్కువ ప్రయారిటీ ఉండే సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ సైన్స్ అన్నమాట. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అన్ని రైల్వే ఎగ్జామ్స్లో కూడా. అదేవిధంగా మీకు ఇక్కడ సపరేట్గా 25 క్వశ్చన్స్ ఓన్లీ మీకు జనరల్ సైన్స్ అండి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ అన్నమాట. రీజనింగ్ 30 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ మీరు 90 మినిట్స్ అంటే 1.5 అవర్లో మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రైల్వే ఎగ్జామ్ సంబంధించి మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే 130 80 ఉంటుందండి. జనరల్గా మనకు వేరే ఎగ్జామ్స్ చూసుకుంటే ఏంటంటే 1/4 అంటే 0.25 మాత్రం 80 ఉంటుంది. బట్ రైల్వే ఎగ్జామ్స్ విషయానికి వచ్చేసరికి మీకు ఏంటంటే ఇక్కడ 1/3 అంటే 0.33 80 ఉంటుందన్నమాట. సో మీరు మనకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయాలి, అదర్వైజ్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినట్టు ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆన్సర్ తెలిసిన వాటికి ఆన్సర్ చేయాలి, తెలియని వాటిని స్కిప్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట, అలా అన్నమాట. నెక్స్ట్ సో దీనికి మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ అండి. ఇది జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించిన సిలబస్ అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఏంటంటే PET టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏముంటుందంటే 35 kg ఉన్న వెయిట్ ఉన్న బ్యాగ్ని 100 మీటర్స్ పాటు 2 మినిట్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి అయితే. అదేవిధంగా 1000 మీటర్స్ని మీరు 4 minutes 15 secondsలో మీరు రన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 20 kg వెయిట్ని 100 మీటర్స్ పాటు 2 మినిట్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా అదే 1000 మీటర్స్ని 5 minutes 40 secondsలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది కూడా అయిపోయాక ఫైనల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి అంటే జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఉంటుంది, 500 రూపీస్ ఉంటుంది. ఇందులో కూడా మీకు 400 రూపీస్ అనేది రిఫండ్ చేస్తారు ఎప్పుడు మీరు CBT ఎగ్జామ్ రాశాక. ఓకే, ఇందులో SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నార్మల్గా మీకు ఏంటంటే 250 రూపీస్ ఉంటుంది. అది కూడా మీకు ఇది రిఫండ్ చేస్తారు ఎప్పుడు మీకు CBT ఎగ్జామ్ రాశాక. ఓకే,
పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అండ్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ ఉంటుంది. అది కూడా రిఫండ్ చేస్తారు ఇప్పుడు సిబిడి ఎగ్జామ్ రాశాక అలా అన్నమాట. సో నెక్స్ట్ మీకు ఏంటంటే ఓవరాల్గా 32,438 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, అందులో మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మరి 1642 వేకెన్సీస్ ఉన్నాయండి. 1642 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఇది ఎక్సర్వీస్ మ్యాన్ సిఏ వీళ్ళు కాకుండా కొన్ని కేటగిరీస్ కాకుండా రిమైనింగ్ ఓవరాల్గా అయితే 1642 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ గాను మనకు ఇప్పుడు సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఉన్నాయన్నమాట. సో ఇది అంటే కంప్లీట్గా మనకు గ్రూప్ డీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించి ఎవరైనా మళ్ళీ ఆన్లైన్ క్లాస్ తీసుకోవాలనుకుంటే ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీకు ఆఫ్లైన్ క్లాస్ కావాలంటే హైదరాబాద్ దృష్టిలో మీకు సంప్రదించవచ్చు అన్నమాట. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.